హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. టీఎస్పీఎస్సీ చైర్మన్ తన పదవికి రాజీనామా చేసినట్లుగా మనకైతే న్యూస్ రావడం జరుగుతుంది. సో ఎంతమంది టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని కోరుకున్నారనేది వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో ఇక్కడ మన న్యూస్ కనుక చూసినట్లయితే వివిధ న్యూస్ ఛానల్లో కూడా దీనికి సంబంధించి అయితే న్యూస్ అయితే స్క్రోల్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ మనకు రాజీనామా లేఖను గవర్నర్కు పంపినటువంటి జనార్దన్ రెడ్డి అని చెప్పేసి మనకు న్యూస్ అయితే స్క్రోల్ అవుతుంది. సో దీనికి సంబంధించి మనకు జనార్దన్ రెడ్డి యొక్క రాజీనామాను ఆమోదించి సిఎస్కు పంపిన గవర్నర్ అని చెప్పేసి కూడా ఇక్కడ మన న్యూస్ అయితే చూడవచ్చు. సో ఎటకేలకు టీఎస్పీఎస్సీ చైర్మన్ తన పదవికి అయితే రాజీనామా చేయడం జరిగింది. దాదాపుగా చాలా రోజుల నుంచి నిరుద్యోగులు టీఎస్పీఎస్సీ చైర్మన్ తన పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి అయితే కోరుతున్నారు. సో ఇది కంప్లీట్ అయితేనే మనకు టీఎస్పీఎస్సీ యొక్క ప్రక్షాళన అనేది జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. తర్వాతనే మనకు కాంగ్రెస్ ఏదైతే ఇవ్వబోతున్నటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ అనేది అమలు జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. సో దీని తర్వాత నెక్స్ట్ మనకు ఎవరు దీనికి చైర్మన్గా మరి ప్రభుత్వం నిర్ణయిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. దాని తర్వాతనే మనకు వివిధ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మనం 1 అవర్ బ్యాక్ కూడా సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన పరీక్షలను కూడా రీషెడ్యూల్ చేయబోతున్నట్లు మనం న్యూస్ అయితే చూసాం. సో దీనికి సంబంధించి మనకు రేపటి వరకు ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది మనకి ఇంతకుముందు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.